ఓం గంగణపతే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. ఈ బ్రహ్మతత్వాన్ని సూచించినప్పుడు అది ఆకాశం అంటే ఈ ఈ ఈ స్థూల ఆకాశం సరే, దానికి అన్ని బ్రహ్మ లక్షణాలు ఏదంటే శుద్ధ బుద్ధ ముక్తంలో శుద్ధ ఉంది, ముక్తం ఉంది. అది మనకు ఎవిడెంట్, ప్రత్యక్ష ప్రమాణమే. అయితే బుద్ధం దానికి అది అలా దానికి బుద్ధం అంటే అవేర్నెస్ అనేది లేదు. అందుకోసం చిదాకాశం అంటాం. చిత్ ఆకాశం అయితే చైతన్యవంతమైన ఆకాశం. చైతన్యవంతమైన ఆకాశం అని అన్ని చోట్ల ఉంది. ఎందుకంటే భగవంతుడు అంటే అంతటా ఉన్నాడు, అన్వేళ్ళలో ఉన్నాడు, అండ్ సర్వవ్యాపకం, ఆమ్నిషెంట్, ఆమ్నిపోటెంట్, ఆమ్నిప్రెజెంట్ అంటాం. అయితే ఆ భగవంతుడు అది సృష్టి అంతా కూడా శక్తి కార్యం. ఆ శక్తి కార్యం శక్తిని కలిగి ఉంది జ్ఞానం. అయితే జ్ఞానం శక్తి విడది అనేవి అవి అవి నిరాకారం, అవి వాటికి ఇది లేదు. ఇది నిర్వికారం జ్ఞానం శక్తి, అది అంతటా ఉంది, నిరాకారం. అండ్ వాటికి అమృతత్వం, అది వాటికి అవి ఇది వినాశనం లేదు. ఎందుకంటే అది ఎప్పుడు కూడా దాన్ని ఆధారం చేసుకున్న శక్తి కార్యాలు అవి వాటికి ఇది ఉంది, మృతం, అటు వికారం కాబట్టి. కానీ అధిష్టానమైన శక్తి ఇదొకటి మనకు ప్రత్యక్షంగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ చిదాకాశం ఎందుకు ఆ విధంగా చాలా ప్రమాణం దగ్గరకు బ్రహ్మం ఏంటంటే, బ్రహ్మం లక్షణాలు ఏంటంటే అది శుద్ధ బుద్ధ ముక్తం. ఇది దీనికి ఇది ఉంది, అది అపరిచ్ఛిన్నం. ఎస్, ఇక్కడ కూడా అపరిచ్ఛిన్నమే. ఆకాశంలో ఎన్నో ఉన్నాయి, కానీ ఆ అవకాశం ఎప్పుడు డివిజన్ కాలేదు. నెంబర్ 2, అయితే ఆకాశంతోని చిదాకాశం ఒక దాని అది పొంది ఉన్నది శక్తిని, శక్తి పొందబడి ఉంది. పొందబడి ఉందంటే ఇది కూడా ఓన్లీ కోరిలేషనే, లైక్ బిల్ట్ ఇన్, రెండు ఒకటే. అయితే ఆ శక్తి యొక్క కార్యాలే మళ్ళీ మనకు గాలి, వాయువు, అగ్ని, ఆప, పృథ్వీ ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. అయితే ఇప్పుడు చూస్తే స్థూల శరీరం వెష్టిలో శక్తి కార్యం, అండ్ మ్యాక్రోలో పంచభూతాలు. అయితే ఆ శక్తికి, ఇవి శక్తికి అన్యంగా చూడడం, ఇవి అక్కడ జరిగిన ఒక అవిద్య. శక్తికి అన్యంగా శరీరాలను, పంచభూతాలను చూడడం. అయితే శక్తికి సంబంధించినగా చూడడం, అది జ్ఞానం. అదే మన థర్డ్ ఐ అంటే 2 ఐస్తో చూస్తున్నాం. ఒక ఎర్త్ని చూసాం, ఎర్త్ అంటే నథింగ్ బట్ ఇది శక్తి యొక్క కార్యం. శరీరాన్ని చూసాం శక్తికి. అయితే శరీరాలు, ఎర్త్, ఈ ఎలిమెంట్స్ను శక్తికి అన్యంగా చూడడం అదొక పొరపాటు, అది భ్రమ, కల్పితం. అలాగే ఈ మనోవృత్తుల్ని మనం ఒక ఉపమానం తీసుకుంటే, ఒక వాయువు అది వీస్తుంది, దేని మించి అయితే వాయువు పోతుందో అది సుగంధం కానీ దుర్గంధం, ఆ పదార్థం బట్టి వాయువు ఒక ప్రతిబింబాలు ఆ పదార్థం ద్వారా వచ్చేటివి అవి. అట్లా మనస్సు చూస్తే ఈ లోపల ఉన్న ప్రకాశం, ఇంకొక ఎగ్జాంపుల్ లైట్ ఆధారం చేసుకున్న ఒక మనసులో ఉన్న వృత్తులు, అవి ప్రకాశింపబడ్డ నామరూపాలు. ఈ వాయువు అయినా మనం లైట్గా తీసుకుంటే, లైట్ ఒక మనసును ఒక ఫిల్మ్ రీల్గా అనుకున్నా కూడా, లేకుంటే మన ఏదైనా పదార్థం మంచివి కానీ సుగంధం, దుర్గంధం, బోరిత ఆబ్జెక్ట్స్ మీద పోయినప్పుడు అటువైపు అవి ఏదైతే డౌన్ స్ట్రీమ్లో మనోవృత్తులు ప్రకాశింపబడ్డవి. అయితే ప్రకాశానికి అన్యంగా అవి చూడడం, అదొకటి భ్రమ. ఒక భ్రమ శక్తికి అన్యంగా శక్తి కార్యాలను చూడడం, ప్రకాశ కార్యాలను ప్రకాశంగా అన్యంగా చూడడం, అదొక భ్రమ. అయితే ఇంకొకటి ఏంటంటే, ఇది ఎట్లాగో జ్ఞానం, చిదాకాశం అన్నాం. జ్ఞానం ఒక లక్షణం నేను అనుకోవడం. అయితే ఆ జ్ఞానం ఏదైతే ఈ వెష్టిలో ఉందో, ఆ జ్ఞానం నేను అనుకుంటుంది. నేను అనుకుంటుంది వేరు. అయితే ఈ నేను జ్ఞానమే అని నేను జ్ఞానం అనేది వాస్తవం. అయితే
అస్థి అది జ్ఞానం అస్థి చిదాకాశం అస్థి చిదాకాశం అస్థి చిదాకాశం అస్థి చిదాకాశ శక్తి అస్థి చిదాకాశ ప్రకాశం అస్థి చిదాకాశ వాయు వాటెవర్. అయితే ఇప్పుడు ఈ అస్థి జ్ఞానం ఏదైతుందో ఏ నేనుగా ఉందో అది అది సత్యం. ఈ నేను అనేది అదే నిరాకారం సర్వవ్యాపకం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే భ్రమ, ఈ నేను ఉన్నాను, ఈ నేను ఉన్నాను అనేది అదే అహంభావం. అయితే దానికి స్వయం ప్రతిపత్తి కల్పించడం, ఈ అహంభావమే అది ఇంకా ప్రమాదకరంగా ఉండి అది కర్తనని జ్ఞాతనని అభిమానంతో అది అంత మునుపు ఆ శరీరంతో కానీ తను ఏదైతే గ్రహిస్తుందో వాటితో మమత్వంతో తాదాప్యం చెంది అవి నావిగా భావించి వాటి లక్షణాలు తనవిగా భావించి అది దానికి అవస్థ జాగ్రత్త అవస్థ. అందుకోసమే దీన్ని అవస్థ, ఈ అవస్థకు గురి అవుతుంది. ఎట్లాగే స్వప్నంలాగానే, స్వప్నంలో ఇట్లాగే అవుతుంది. స్వప్నంలో లైట్ దాని కార్యాలు ఉన్నాయి, కానీ స్వప్నంలో రెండు ఆరోపణలు, తాను జ్ఞాతకర్త అని అండ్ జ్ఞాత కర్త కాదు, జ్ఞాత అని ఆ భోగ్యం జ్ఞేయం తనకు అన్యంగా ఉందని వాటితోని ప్రభావితం కావడం ఇదే జరుగుతుంది. అయితే ఈ అవస్థ నుంచి అలాగే స్వప్నం నుంచి మేలుకుంటే ఎలా పోతుందో ఈ అవస్థ నుంచి, ఈ జాగ్రత్త అవస్థ నుంచి మనం దాని నుంచి అధిగమిస్తేనే ఇది సాధ్యం. అయితే చిదాకాశం అనేది చక్కటి ఎగ్జాంపుల్. అయితే ఈ చిదాకాశం ఆ గాడ్ ప్రిన్సిపల్ అస్థి జ్ఞానం ప్రకాశం శక్తి అవి అవి ఆల్ ఒకటే. అయితే ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క ప్రతిబింబాలు, ఆ ప్రతిబింబంని మనం బింబానికి ధన్యంగా చూడడం వల్ల చాలా ఘోరమైన అయితే అవిద్య కార్యాలు ఇవన్నీ జీవుడికి తీవ్రమైన వ్యధ అవుతుంది. పీడ బాధ వ్యధ దుఃఖం వీటి నుంచి భయపడలేక ఇవన్నీ కల్పితాలే. నిద్రలో స్వప్నంలో జరిగిందంతా కూడా మేలుకుంటే ఎట్లాగో అది అది ఓన్లీ కల్పన అన్నట్టు ఇప్పుడు కూడా తూర్య స్థితిలో దీని వివేకం విద్యతోని అది కూడా అది లేనిది, అది మనకు ఎండమావులో నీళ్ళలాగా మనకు గోచరిస్తాయి. ఈ స్థితిని పొందడం కోసం అప్పుడే మనం అమృతత్వం పొందే అవకాశం ఉంటుంది. ఆ సామాన్య జ్ఞానంతోనే ఈ జీవుడికి సమాధానం వీటన్నిటికి కూడా అది పొందడానికే ఈ మానవ ఉపాధి వచ్చింది. దాంట్లో వివేకం దానికి సాధ్యం. వివేకంతోనే ఇది మళ్ళీ ఇక ఎట్లా చ్యుతి పొందాడో మరి అచ్యుతి పొందే అవకాశం ఉంది. హరి ఓం.